Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 14, verse 8. నేటి దినం ధ్యానం కొరకై సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం నుంచి తీసుకొనబడింది. He will bring us and give it to us. యెహోవా మనలను చేర్చి దానిని మనకిచ్చును. This verse is a bold statement made by Joshua and Caleb. యెహోషువ కాలేబులు ఎంతో ధైర్యంగా చెప్తూ ఉండేటటువంటి మాటలు ఇవి. Yeah, they are urging the Israelites to trust in God's promises. దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచమని చెప్పి ఇశ్రాయేలుని ఎంతగానో వారు బ్రతిమలాడుతూ ఉన్నారు. Fear is there. భయం ఉంది, Doubt is there. అనుమానం ఉంది. When the fear and doubt are spreading among Israelites, ఇశ్రాయేలు మధ్యలో భయము అనుమానం అనేది విస్తరించినప్పుడు, because the Canaanites are giants, ఎందుకంటే ఆ యొక్క కనానీయులు ఎంతో వారు ఉన్నత దేహులు, వారు and they are having walled cities, వారు ప్రాకారాలు కలిగిన పట్టణాలు కలిగిన they వారు, are having all the armor with them to fight the battles. వారు యుద్ధాలు చేయడం కొరకు అవసరమైనటువంటి యుద్ధ సామగ్రి అంతా కలిగినటువంటి వారు. And the Israelites are not having all these things. ఇశ్రాయేలుకి ఈ సంగతులు ఏవీ లేవు. So that's why the fear and doubt are there. అందుకే వారి జీవితాల్లో అనుమానము భయం అనేది అలుముకోనుంది. In the midst of this fear and doubt, Joshua and Caleb are making this bold statement. ఈ అనుమానము, ఈ యొక్క భయము అలుముకున్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో యెహోషువ కాలేబులు ధైర్యంతో ఈ మాటని ప్రకటిస్తూ ఉన్నారు. This verse emphasizes the condition of God's favor. దేవుని యొక్క దయ, కనికరము, స్థితి ఏ విధంగా ఉండేది అనేటువంటిది అనేది ఇది ఎంతగానో దృఢపరుస్తూ ఉంది. It is showing a condition. Conditionally you can get the God's favor. దేవుని యొక్క మేలు, దయని నువ్వు ఈ యొక్క షరతుతో కూడి నువ్వు పొందుకుంటావనే సంగతి. What does it mean? ఏంటి దాని అర్థము? If the Lord is pleased with us. ఒకవేళ మనలను బట్టి ఆయన సంతోషించిన ఎడల, Joshua and Caleb remind the people that God's ability to deliver them into the promised land. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని విడిపించి కానాను దేశానికి చేర్చేటువంటి ఆయన సామర్థ్యం గురించి వారికి తెలియజేశారు. And they know fully well. వారికి బాగా తెలుసు యెహోషువ కాలేబులకు. Reminding the people. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆ ప్రజలకు దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. God is able to deliver you the promised land. దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. It is not because of your strength. ఏదో మీ బలాన్ని బట్టి కాదు. But it is because of God's pleasure and guidance. దేవుడి యొక్క నడిపింపును బట్టి ఆయన ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. So the land is described as a land flowing with milk and honey. ఆ యొక్క దేశం ఎటువంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని వివరించబడింది. What does it mean? ఏంటి దాని అర్థం? It symbolizes abundance and prosperity. అది ఎంతో సమృద్ధిని, ఎంతో వృద్ధిని కలిగినటువంటిదిగా తెలియజేస్తోంది. By saying he will give it to us, అది మనకు ఆయన ఇస్తాడని చెప్పడం ద్వారా ఇక్కడ చూస్తే Joshua and Caleb, they are expressing their unwavering confidence in God's power and his commitment to his promises. ఇప్పుడు యెహోషువ కాలేబులు చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఒకసారి నిబంధన చేస్తే ఆయన ఖచ్చితంగా తప్పిపోకుండా నెరవేరుస్తాడనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం, బలం, నమ్మకం వారు కలిగి ఉంటున్నారు. This verse is a call to have faith and obedience. ఇది వచనం అనేటటువంటి పిలుపుగా ఉంటుంది. మీరు ఆయనకి విధేయత చూపించి ఆయన యందు నమ్మిక ఉంచండి అని. And to trust the Lord and he will provide if all the people remain faithful to him. రండి ఆయనకి నమ్మకంగా ఉండండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు వారు ఇక్కడ. If you see the historical context of this verse, ఈ యొక్క చరిత్రకు ఉండేటటువంటి, ఈ యొక్క వచనానికి ఉండేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంబంధాన్ని మనం చూస్తే, and this verse occurs during the crucial moment in Israel's journey. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణంలో ఎంతో అత్యంత కీలకమైనటువంటి సమయంలో ప్రయాణంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి వచనం ఇది. They started from Egypt to the promised land. వారు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరారు. They were delivered from the Egyptian slavery. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. And they have witnessed God's miraculous provisions in the wilderness journey. వారు అరణ్య యాత్రలో దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలు, సదుపాయాలు, ముందు ఆలోచనలు చూస్తూ వచ్చారు. However, with the 12 spies that were sent to scout Canaan, to spy out Canaan, ఏదేమన్నా కూడా 12 మంది వేగుల వారు వెళ్ళి ఇశ్రాయేల్ యొక్క కానాన్ దేశాన్ని వేగు చూసి రమ్మని చెప్పి పంపించినప్పుడు 10 of them have returned with a fearful or evil report. 10 మంది ఏం చేస్తూ వచ్చారంటే ఎంతో భయంతో, ఎంతో చెడు సమాచారాన్ని తీసుకొని వచ్చారు. That caused the people to doubt God's promises. ఇప్పుడు అది ఏం చేసిందంటే దేవుని యొక్క వాగ్దానాలని ఎంతో అనుమానించేటట్టుగా ప్రజలకు చేసింది. Only Caleb and Joshua, they stood firm in their faith. అయితే యెహోషువ కాలేబులు మాత్రం వారి యొక్క విశ్వాసంలో దృఢంగా స్థిరంగా నిలబడ్డారు. And what they said? వారు ఏం చెప్పారు? Yeah, if God pleases with us, యెహోవా మన ఎడల ఆనందించిన ఎడల God will deliver the land into our hands. ఖచ్చితంగా దేశమును మనకి ఖచ్చితంగా ఆయన మనకి ఇచ్చును. In Numbers 14:8, సంఖ్యాకాండం 14:8లో and Joshua and Caleb, they are appealing to the people. ఇప్పుడు యెహోషువ కాలేబులు ప్రజలను ఎంతగానో బ్రతిమలాడుతూ ఉన్నారు. What they are telling? ఏం చెప్తూ ఉన్నారు? Focus on the promises of God rather than the intimidating challenges before them. మన ఎదుట ఉండేటటువంటి గొప్ప సవాళ్ళ కంటే
కంటే ఎక్కువ దేవుడు మనకి చేసినటువంటి వాగ్దానాల మీద మనం దృష్టి పెట్టాలని The చెప్తున్నారు. message is very clear. ఇక్కడ ఇవ్వబడిన వర్తమానం చాలా స్పష్టంగా ఉంది. God's promises, God's favor, God's blessings depends on Israelites' willingness to trust and obey Him. ఈ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు గాని, దేవుడు చేసినటువంటి నిబంధనలు గాని, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయంటే దేవుని యందలి వారు విధేయత చూపించి దేవుని యందలి నమ్మిక ఉంచిన దాన్ని బట్టే అవి ఉంటున్నాయి. That's why I told in the beginning. అందుకే నేను ప్రారంభంలో చెప్తూ వచ్చాను కదా, And these are conditional promises. ఇవి ఎటువంటి వాగ్దానాలు అంటే షరతులతో కూడినటువంటి వాగ్దానాలని. If you trust me, నీవు నా ఎడల నమ్మిక if ఇస్తే, you obey me, నీవు నాకు విధేయత చూపిస్తే, then nothing is impossible. అప్పుడు ఏది అసాధ్యం కానే కాదు. All blessings will be poured upon you. అప్పుడు అన్ని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. Theologically speaking, వేదాంత పరంగా మనం మాట్లాడితే this verse highlights the critical role of faith and obedience in experiencing God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించి ఆనందించే విధానంలో కీలకమైనటువంటి విధానంలో దేవునికి విధేయత చూపించడము, దేవుని యందు నమ్మికించడం గురించి మాట్లాడుతూ ఉంది. If the Lord pleased with us, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, what does it mean? ఏంటి దాని అర్థం? God's favor is tied to a right relationship with Him. అంటే దేవుడి యొక్క దయ, కనికరం అనేటటువంటి సరైనటువంటి సంబంధం అనుసంధానం చేయబడింది. If you are having right relationship with Him, నీవు ఒకవేళ ఆయనతో సరైనటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే, if you are trusting and submitting to Him, నువ్వు ఆయన ఎడల నమ్మిక ఉంచి నువ్వు ఆయనకి విధేయత చూపించి లోబడి ఉంటే, then you will be the recipient of God's favor. అప్పుడు దేవుని యొక్క దయను నువ్వు పొందుకునేటటువంటి వ్యక్తిగా ఉంటావు. They require a response of faith and obedience. దానికి ఎంతో విశ్వాసము, విధేయత అవసరమైనది. So actually it teaches that God's desire to bless His people. అది ఏం తెలియజేస్తుందంటే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించాలని ఆయనకున్న కోరికను But తెలియజేస్తుంది. if they are having unbelief and rebellion, those qualities will hinder the blessings of God. ఒకవేళ దేవుని ఎడల నమ్మిక లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేసేటట్టుంటే ఆ గుణ లక్షణాలు దేవుని యొక్క ఆశీర్వాదాలకి అడ్డుబండగా, గుదిబండగా What అయిపోతాయి. does it mean? ఏంటి దాని అర్థం? Your relationship and my relationship with the Lord must be a very dynamic and day-to-day relationship. నీవు నేను ప్రభుతో కలిగి ఉండేటటువంటి సంబంధం ఏంటంటే ఎంతో చురుకైందుకు ఉండాలి, అది అనుదినం కలిగి ఉండేటటువంటి సంబంధంగా ఉండాలి. Then His blessings flow when we align our hearts with His will. ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని ప్రభు యొక్క చిత్తంతో మనం ఐక్యపరచుకుంటామో అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన జీవితాల్లోనే కుమ్మరించబడతాయి. So here when we see, ఇక్కడ మనం చూస్తే because of the evil report, fear was driving the people. ఆ చెడు సమాచారం తీసుకొచ్చారు కాబట్టి వారి ప్రజల హృదయాలు ఇప్పుడు భయం అనేది ఉంటూ And ఉన్నది. the people started complaining. ఇప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. So big people are giants are there. అక్కడ చూస్తే పెద్ద పెద్ద వారు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు వారు. And one side, ఒకవైపు it is the land flowing with milk and honey. ఒకవైపు చూస్తే అది పాలు తేనెలు ప్రవహించే దేశము. What does it mean? ఏంటి దాని అర్థం? That is a vivid imagery that evokes a sense of abundance and divine provision. అయితే దైవికమైనటువంటి సదుపాయము, ఎంతో గొప్ప సమృద్ధి అక్కడ ఉంది అనేటటువంటి తెలియజేస్తుంది. God's promises are rich and generous. దేవుడి యొక్క వాగ్దానాలు ఎటువంటివి అంటే ఎంతో గొప్ప ఐశ్వర్యమైనటువంటివి, ఎంతో ధారాళంగా But ఇచ్చేటటువంటివి. the conditional clause is there. అయితే అక్కడ షరతు ఒకటి ఉంది అక్కడ. If the Lord pleases with us. యెహోవా మన యందు ఆనందించిన ఎడల. That speaks of the Israelites' faithfulness towards God. అది ఇశ్రాయేలు దేవుడి పట్ల కలిగి ఉండేటటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతుంది. Their future clearly depends on how they obey and trust the Lord. వారి యొక్క భవిష్యత్తు బహు స్పష్టంగా వారు ఏ విధంగా దేవునికి లోబడతారు, ఏ విధంగా దేవునికి విధేయత చూపిస్తారనే దాని మీద ఆధారపడింది. Caleb and Joshua, they are talking very directly to those people. కాలేబు, యెహోషువలు నేరుగా సూటిగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. They are telling the unique importance of trust and obedience. దేవుని యందలి నమ్మిక ఉంచి దేవునికి లోబడము, దేవునికి విధేయత చూపించడం యొక్క ప్రాముఖ్యతని వారికి తెలియజేస్తూ ఉన్నారు. Similar references we can see in Deuteronomy 6:3. ద్వితీయోపదేశకాండం 6:3 కూడా మనం ఇదే రెఫరెన్స్ మనం చూస్తాం. Very well known verse, Psalm 37:4. 37వ కీర్తన 4వ వచనం మనకు బాగా పరిచయమైన వాక్యము. Delight thyself also in the Lord, and He shall fulfill the desires of thine heart. నీవు యెహోవా యందు ఆనందించిన యెడల ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. Same is Hebrews 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 కూడా అదే సంగతి. Same thing today. అదే సంగతి ఈ దినం కూడా. For today's Christian, ఈ దినం క్రైస్తవునికి this verse serves as an encouragement to trust in God's goodness and His promises. దేవుని యొక్క మంచితనం యందు, దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మిక ఉంచడానికి ఈ యొక్క వచనం ఎంతగానో ప్రోత్సహిస్తుంది నేటి దినం క్రైస్తవునికి. Circumstances may look impossible like the giants in Canaan. ఈ కానాన్లో ఉండేటటువంటి ఉన్నత దేహుల వలె ఈ యొక్క పరిస్థితులు ప్రతికూలంగా నీ జీవితంలో ఉండొచ్చేమో. Yeah, it may be fear creating. భయం కల్పించేటటువంటి సంగతులు. But this promise challenges believers to consider their relationship with God.
అయితే ఈ యొక్క విశ్వాసులు దేవునితో కలిగి ఉండేటువంటి యొక్క సంబంధం దేన్ని తెలియజేస్తుంది, అవన్నిటిని సవాల్ చేసేదిగా ఉంటుంది. Oh, they must please God with their faith and obedience. వారు కలిగినటువంటి విశ్వాసంతో వారు చూపించేటటువంటి విధేయతతో వారు దేవుడికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే వ్యక్తులు Simply ఉండాలి. God's blessings will not flow. సహజంగా ఏదో ఉన్న పాటను దేవుని ఆశీర్వాదాలు ప్రవాహంలాగా ఇట్లా రావు. If you live as you like, don't expect God's blessing. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి దేవుని ఆశీర్వాదాలు వస్తాయని ఊహించడం కష్టం. అది Align your heart with the will of God. నీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క చిత్తంతో నువ్వు ఐక్యపరచుకోవాలి. It calls us to approach challenges or difficulties with confidence that God's faithfulness, knowing that He will lead us and provide for us when we trust in Him. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు, ఆయనకు సహాయం చేస్తాడు, మనకు ముందు ఆలోచన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాడు, ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి దేవుడు చేస్తాడనే నమ్మిక నువ్వు కలిగి ఉండాలి. So God's desire is to bless His people. దేవుడి యొక్క కోరిక ఏమైనదంటే తన ప్రజలను ఆయన ఆశీర్వదించాలని God ఉన్నాడు. wants to lead them to a place of abundance. దేవుడు ఎంతో సమృద్ధి కలిగినటువంటి ప్రదేశానికి తన ప్రజలైన వారిని నడిపించాలని దేవుని ఆశ. God is willing to give this promised land to the Israelites if He is pleased with them. ఒకవేళ యెహోవా వారి యందు ఆనందించినట్లయితే ఈ వాగ్దాన దేశమైనటువంటి కానాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వాలనుకుంటూ He ఉన్నాడు. want to reward their faith and obedience. వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క విధేయతకి దేవుడు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాడు. What does it mean? ఏంటి దాని అర్థం? God's love is not distant and God's love is not passive. అంటే దేవుడి యొక్క ప్రేమ అనేది ఎంతో దూరంగా ఉండేది, దేవుడి యొక్క ప్రేమ అనేది ఏదో పరోక్షంగా ఉండేటటువంటి దాన్ని కానే It కాదు. is very active and well engaged. అది ఎంతో చురుగ్గా ఉండేది, ఇప్పుడు అందుబాటులో ఉండేటటువంటిది. He is offering His people experiences. Yes, to experience His goodness, the opportunities. ఆయన ఏం చేస్తున్నంటే తన యొక్క ప్రజలకి ఈ యొక్క అవకాశాలను తీసుకొని అందుబాటులో తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాడు. God's love is seen in His desire to guide and provide for His people. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా తెలియజేయబడుతుందంటే ఆయన ప్రజలకు అవసరమైనటువంటి సంగతులన్నింటినీ ఏర్పాటు చేసి వారిని నడిపించాలని దేవుడు కోరుతూ His ఉన్నాడు. blessings are expressions of His care for those who seek to please Him. ఎవరైతే ఆయన్ని ఆనందించి సంతోషింపజేయాలనుకుంటారో అటువంటి వారికి ఆయన ఎంతగానో ఆయన యొక్క ఆశీర్వాదాలు ఇచ్చి వారిని ఆనందింపజేయాలనుకుంటున్నాడు. Same thing we can see in Lord Jesus. ఇదే సంగతి మనం యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనం చూస్తాం. The fulfillment of all these promises. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్పులోనికి రావడం. Just as Joshua and Caleb spoke of God leading His people into the promised land. ఇప్పుడే యెహోషువ కాలేబులు తన ప్రజలైనటువంటి వారిని ఇశ్రాయేలుని వాగ్దాన దేశానికి నడిపించడంలో, And Jesus leads believers into a relationship with God and the abundant life He offers. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే విశ్వాసుల్ని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఆయనలో ఉండేటటువంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుభవించి ఆనందించాలని చూస్తూ ఉన్నాడు. In John 14:6. యోహాను సువార్త 14:6లో What Jesus is telling? ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు I ప్రభు? am the way and the truth and the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. What does it mean? ఏంటి దాని అర్థం? He is telling that Lord Jesus Christ is the ultimate path of God's favor and blessings. దేవుని యొక్క చిట్ట చివరి యొక్క దయా కనికరము ఆశీర్వాదాలకి ఆయనే చిట్ట చివరి మార్గమై ఉంటూ ఉన్నాడు. Through Jesus we experience the fullness of God's promises. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి వాగ్దానాన్ని మనము అనుభవించి ఆనందించగలం. He has made a way for us to please the Lord by His own sacrifice on the cross. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసి అంటే తాను ఆ కలువరి శిలువలో అర్పించుకోవడం ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి మనకు మార్గాన్ని సరళం చేశాడు. Jesus' life, death and resurrection. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానము, They demonstrate us God's ultimate desire is to bring His people into a place of spiritual abundance and eternal life. ఎంతో ఆత్మీయమైనటువంటి సమృద్ధి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం ఉండేటటువంటి ప్రదేశంలోనికి దేవుడు తన ప్రజలను తీసుకొని రావాలనేటటువంటి వాంఛ, కోరికని అది తెలియజేస్తుంది. Only two things. కేవలం రెండు సంగతులు. Trust. ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి, Obey. ఆయనకి విధేయత చూపించాలి. Trust God's promises. దేవుని వాగ్దానాల మీద నమ్మిక ఉంచు. Obey the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించు. Blessings will be automatic. ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తుంటాయి. Abundance will be automatic. సమృద్ధి అనేది దానంతట అదే వస్తుంటది. This is the secret of being blessed and enjoying the abundant blessings. ఇదే రహస్యము, ఆశీర్వాదాలను పొందుకోవడం కొరకు, వాటిని అనుభవించి సమృద్ధి అయిన ఆశీర్వాదాలను ఆనందించడం కొరకు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును May God గాక. make every one of us to trust the Lord fully and obey His commands. మనలో ప్రతి ఒక్కరము ఆయన్ని పరిపూర్ణంగా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకి పరిపూర్ణంగా మనం లోబడేటట్లు దేవుడు చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, Lord, we thank you for thy wonderful promises. ప్రభా నీవిచ్చిన అద్భుతమైన వాగ్దానాలు బట్టి నీ If కృతజ్ఞతలు our నాయనా. life pleases thee, ఒకవేళ మా జీవితం నీకు సంతోషం, ఆనందం కలిగించేదిగా ఉంటే, if our heart goes in line with your will, ప్రభా మా యొక్క హృదయము నీ యొక్క
యొక్క చిత్తముతో ఐక్యపరచబడితే, Oh Lord, what a abundance, what blessings we enjoy. ప్రభా ఎంత గొప్ప సమృద్ధి, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు మేము ఆనందిస్తాం Thou తండ్రి. hast preserved for us the land which is flowing with milk and honey. ప్రభా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని మీరు మా కొరకు భద్రం చేసి సిద్ధం చేశారు. Especially in our case as New Testament believers. మా విషయంలో మరీ ముఖ్యంగా నూతన నిబంధన విశ్వాసులంగా మాకు, Oh, the house, thou art preparing a place for us. ప్రభా నీవు మా కొరకు స్థలం సిద్ధం చేస్తున్నావు. Golden streets, బంగారు వీధులు, pearly gates. ప్రభా ముత్యాల గుమ్మములు. Oh, we cannot understand. మేము అర్థం చేసుకోలేం ప్రభా. But oh Lord, help us to trust and obey. ప్రభా నీ యందు నమ్మికుంచి నీకు విధేయత చూపించడానికి దయచేసి Every మీరే one of మాకు us సాయం who are చేయండి. hearing. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, Oh Lord, we may trust in thee ఓ ప్రభా నీ యందే మేము నమ్మికుంచడానికి సహాయం and చేయండి. enjoy these blessings in abundance. నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలను సమృద్ధిగా మేము ఆనందించడానికి సహాయం చేయండి. We may enjoy all these things, oh Lord, because we know that we are going to enjoy eternal life. ప్రభా మేము నిత్య జీవాన్ని అనుభవించి ఆనందిస్తామని మాకు తెలుసు, కాబట్టి ఈ ఆశీర్వాదాలను మేము అనుభవించి ఆనందించడానికి మీరే మాకు సాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.